ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ వీళ్ళు తీసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు? ముందుగా మకర రాశి వాళ్ళ గురించి మనము జూన్ మాసంతో సంబంధం లేకుండా కొంత వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మకర రాశి వాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. ఎందుకంటే కష్టపడే లక్షణం ప్రతి ఒక్కరు కూడా మకర రాశి ప్రభావంలో ఉంటారు. నిజంగా మకర రాశిలో పుట్టిన వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి ఓ 10 రూపాయలు వేస్తే 100 రూపాయలు పనిచేస్తారు. మనం ఎందుకు చేయాలి 90 రూపాయలు పని నెక్స్ట్ అని ఆలోచించరు. 10 కూడా సమంగా తీసుకోలేరు మళ్ళీ. అంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. కష్టం ఎక్కువ, గుర్తింపు తక్కువ. వీళ్ళ సహకారం తీసుకుని ఎవరైనా ముందుకు పోతే మాత్రం వీళ్ళకన్నా దాటేలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వీళ్ళ దురదృష్టం వాళ్ళు మళ్ళీ వీళ్ళకి హెల్ప్ చేయరు. అడిగితే నటించేస్తారు. అంటే జపాన్, జర్మనీ, లేదా చైనా, లేదా మన ఇండియాలో కోయంబత్తూరు, లూధియానా, పూనా అంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా అవంతా మకర రాశి ప్రభావంలో ఉంటాయి. ఆ ప్రాంతాలు కష్టపడుతున్న చోటంతా మకర రాశి ప్రభావం ఉంటుంది. వాళ్ళు ఫలితం ఆశించకుండా పనిచేస్తారు. అది అలా పనిచేయాలంటే మాత్రం అంత ఈజీ కాదు, అందరి వల్ల కాదు. వీళ్ళు ఏ పని చేసినా సరే హార్ట్ఫుల్గా చేస్తారు. ఫలితం మనం చేసి మనకు వచ్చేది వస్తుంటారు. మనకు వచ్చేది రాకపోయినా సరే ఇంకోసారి చేద్దామంటారు. రిజల్ట్తో సంబంధం లేదు. వీళ్ళ సహకారం తీసుకున్న వాళ్ళు మాత్రం మంచి స్థాయికి వెళ్తారు. నా సపోర్ట్ తీసుకున్న వాళ్ళు, నా శిష్యులు అమెరికాలో ఒకరున్నారు, అక్కడ అంతా గొప్పగా ఉంటారు. వాళ్ళు మళ్ళీ వీళ్ళకేం చేయరు. నిజంగా ఎప్పుడు ఎదురుపడిపోతే నటిస్తారు. వీళ్ళ వల్ల నలుగురు ఉపయోగం అంటారు. నలుగురికి కాదు, ప్రపంచంలో కష్టపడుతున్నటువంటి వాళ్ళంతా మకర రాశి ప్రభావంలో ఉంటున్నాను. ఇండస్ట్రీస్ అంతా కూడా ఉత్పత్తి, ఈ ఉత్పత్తి మొత్తం మకర రాశిలో అవుతుంటాయి. మేషరాశికి 10వ ఇల్లు కర్మస్థానం. కర్మ అంటే పని. కాబట్టి మనం బతకాలంటే పని చేయాలి. ఆ పని చేసేటువంటి శక్తి మకర రాశి యొక్క ప్రభావం ఏ ప్రాంతాల పైన అక్కడంతా ఇండస్ట్రీస్ వస్తాయి. ఆడ వర్షాలతో సంబంధం లేదు. వందల వేల ఫ్యాక్టరీలు ఉంటాయి. జమ్మని పని బతుకుంటూ ఉంటారు. కర్షక కార్మికులు ఇంకా వీళ్ళు కానీ తిరుగుబాటు చేశారంటే మాత్రం అవతల క్లోజ్. మళ్ళీ ఈ ధర్నా చేయాలన్నా, రాస్తారోకలు చేయాలన్నా, స్వాతంత్ర పోరాటాలన్నా ఇవన్నీ మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి యొక్క ప్రభావము ఎక్కువైనప్పుడే ఒక విప్లవము, ఒక ఉద్యమము, ఒక తిరుగుబాటు, ఒక విప్లవ వీరుడు, గొప్ప గొప్ప విప్లవాలు, ఉద్యమాలు చేసిన అల్లూరి సీతారామరాజు గొప్ప వాళ్ళంతా కూడా మకర రాశి యొక్క శక్తితోనే వాళ్ళు చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. అంటే మనం చేసేది మనం చేసాం, మనకు జరిగినప్పుడు మనము ఎదురు తిరగదాం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి కార్మిక సంఘాలు, యూనియన్ మేడే, కార్మిక సంఘాలు, యూనియన్స్ ఇవంతా కూడా మకర రాశి. ఓటర్స్, వీళ్ళంతా ఓటర్స్ అంతా ఎవరికి ఎక్కువ వేస్తే వాడే కదా. వీళ్ళందరూ నోటాకేస్తే ఎవడూ లేదు. అందుకు మకర రాశికి అంత శక్తి. ఎక్కడ ఎలక్షన్ జరిగిన ప్రపంచంలో వేయాల్సిన ఓటర్స్ అంతా ఓటర్స్ అనేటువంటి దీనికి మకర రాశి యొక్క ప్రభావం ఉంటుంది. అంటే వీళ్ళు జీవితంలో ఎక్కువగా వీళ్ళ కష్టాన్ని త్యాగం చేసేవాళ్ళని చెప్పచ్చు. కష్టానికి తగిన ఫలితం అయితే రాదు. వీళ్ళకు చదువుకునేటప్పుడు వీళ్ళకి నచ్చిన చదువు చదువుకోలేకపోతారు. కుటుంబ పరిస్థితుల్లో లేదా పెద్దవాళ్ళ యొక్క కోరికలు తీర్చడం కోసం చదివినట్టు ఉంటుంది. కానీ వీళ్ళకి కావాల్సింది వాళ్ళు అనుమతించరు. మాకు నువ్వు ఇది కావాలని వాళ్ళు చెప్తారు. వీళ్ళకి కావాల్సింది వాళ్ళకి అర్థం కాదు. కానీ అది కూడా వీళ్ళు గొప్పగానే చదువుతారు. కానీ వీళ్ళకి తృప్తి ఉండదు. వీళ్ళకి అవసరం విద్య కాదు. యాక్చువల్ నేను కావాలనుకున్నది పలానది, నాకు ఇష్టమే లేదు, ఇంట్లో వాళ్ళ బలవంతంగా ఇది చదివాను, సరే ఇంకా తప్పదనేసి ఎదిరించలేక చదివాను, దాంట్లో కూడా మంచి స్థాయిలోనే ఉంటారు. కానీ వీళ్ళకి అనుకున్నది కాదు కాబట్టి అసంతృప్తిగానే ఉంటారు. అంటే వీళ్ళకి సరైన న్యాయం సమాజం నుంచి జరగదని అర్థం. అందుకే పోరాటాలు చేసేవాళ్ళు న్యాయం జరగలేదని పోరాటాలు చేస్తుంటారు. మాకు హక్కులు మాకు కాపాడండి, మాకు జీతాలు పెంచండి, అది పెంచండి, ఇది పెంచండి. వీళ్ళు న్యాయం జరగకపోతేనే కదా పోరాటం జరిగింది. ఇది మకర రాశి ప్రభావం. కానీ వాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. ఉత్పత్తి అనేది లేదు. మనం తింటున్న వస్తువులు ఇవన్నీ కూడా తయారు చేసి చేతులతో చేసే వాళ్ళంతా కూడా కర్షక కార్మిక వర్గాల మొత్తం మకర రాశి. ఇక జూన్ మాసం పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇటువంటి ఈ రాశికి ఈ మధ్యనే 2 నెలలకు ముందు ఏలినాటి శని ప్రభావం వదిలింది. పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. చాలా బిగ్ రిలీఫ్. అసలే వీళ్ళు కష్టపడేవాళ్ళు, వీళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడేస్తాడు ఆయన. రాశాధిపతి శనేశ్వరుడు సొంత ఇంటిని ఎక్కువగా పట్టించుకుంటాడు ఆయన. సాధారణంగా గురుగారు, ఈ ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత మొదటగా ఎలాంటి వీళ్ళకి రిజల్ట్స్ ఉంటాయి అంటారు సాధారణంగా అనుకుంటే వీళ్ళకు మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది ముందు. అంటే మనకు వర్షం పడి
ఒక 4-5 గంటలు పడిన తర్వాత ఆగిపోయింది అనుకుందాము, వెంటనే వేడి వచ్చేస్తుందా? నెత్తిగలిపోయింది, వేడి రాదు కదా, వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ ప్రభావం మళ్ళీ మనకు వేడి వచ్చి హుషారుగా బయట పోవాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఈ ఏలినాటి శని అనేటువంటిది ప్రభావం వదిలి 2 నెలలు అయింది. ఇక వీళ్ళకి స్టార్ట్ అవుతుంది రిజల్ట్ అనేది. వీళ్ళకు 6వ ఇంట్లో గురువు ఉన్నాడు, 12వ ఇంటి వాడు, 3వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉన్నాడు. 12, 3 స్థానాలకు సంబంధించిన గ్రహం 6వ ఇంట్లో ఉంది. అంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళకు రుణం కావాలంటే దొరుకుతుంది. అప్పు చేస్తేనే అభివృద్ధి ఇప్పుడు వీళ్ళకు. అది లోన్ ద్వారా కావచ్చు, లేదా ఇంకెవరితో ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని కావచ్చు, డబ్బు అయితే దొరుకుతుంది వీళ్ళకి. దొరుకుతుంది. అది అప్పు రూపంలో దొరికితే బాగా కలిసి వస్తుంది. అంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందా? ఆర్థిక స్థితి అటు ఇటుగా ఉంది. ఖచ్చితంగా వస్తుంది. ఇన్ని రోజులు ఏలినాడ్స్ అని వీళ్ళు సంపాదించుకుని మిగిలిపెట్టుకునేది ఏం లేదు, పోగొట్టుకునేది ఉంది. మళ్ళీ ఫండ్ కావాలి, ఫండ్ కంటే అప్పు రూపంలో తెచ్చుకోవాలి. దాన్ని జాగ్రత్తగా అయితే కాపాడేస్తారు. ఎందుకంటే ధనకారకుడు 6వ ఇంట్లో ఉంటే అప్పు తీస్తాడు. అప్పు అర్థవంతమైన అప్పే తీస్తారు, ఎక్కువ వడ్డీకి కూడా తీరు. ఒకవేళ వాళ్ళు తీశారంటే అది కష్టమవుతుంది. ఓకే. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు అప్పు తీసుకోవడం అనేది ఒక అదృష్టంగా మారుతుంది. ఇక శుభకార్యాల పరిస్థితి గురుగారు. శుభకార్యాలు తీసుకుంటే వీళ్ళకు ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు, 3వ ఇంట్లో శని దిగ్బలంలో ఉన్నాడు. అంటే దిగ్బలం అంటే 3వ ఇంట్లో శని శుభగ్రహం. కాబట్టి రాశాధిపతి 3వ ఇంట్లో ఉండడం వల్ల శుభకార్యాలు జరుగుతాయి. ఎటువంటి సందేహం, రాశాధిపతి సపోర్ట్ చేస్తున్నాడు. అప్పు దొరుకుతూ ఉంది, శుభకార్యాలు చేసుకుంటే డబ్బు కావాలి కదా, చేస్తారు. ఓకే. ఇక నిరుద్యోగులకు వ్యాపారస్తులకు ఎలా ఉండిపోతుంది గురుగారు? వీళ్ళు నిరుద్యోగులు ఎక్కువగా మకర రాశిలో ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే కర్షక కార్మిక వర్గాలు కాబట్టి వీళ్ళు సొంతంగా ఏదైనా చేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా సెలెక్ట్ అవుతారు. అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి అంటే రాశి ఫలితాలకు సంబంధం లేకుండా చెప్తున్నా. సహజంగా మకర రాశి వాళ్ళు స్వతహాగానే ఏదైనా చేయాలని డిసైడ్ అయితే మాత్రం బ్రహ్మాండం చేస్తారు. సొంతంగా ఒకరి కింద పనిచేయాలనుకున్నప్పుడు వీళ్ళని వాళ్ళు ఒలుచుకొని తినేస్తారు. లీవులు ఇవ్వరు, అడ్జస్ట్ చేసుకోరు, వీళ్ళ పరిస్థితి మాత్రం అర్థం చేసుకోరు. వాళ్ళకి అవసరమైన పనినే అర్థంలో పెట్టి చూపిస్తారు. వీళ్ళు ఇటు బాధపడుతూనే పని చేస్తారు. వీళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రము దేశాన్ని అభివృద్ధి చేసి వదిలేస్తారు. లోకల్గా ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీసు లేదా ఇతరత్ర వేరే దీంట్లో చేస్తే వీళ్ళకి పెద్దగా రాదు. మెజారిటీగా వీళ్ళు సొంత వ్యాపారం ఏదైనా పెట్టుకుంటే సొంతంగా నిలబడితే వీళ్ళకి మించిన లేరండి 12 రాసుల్లో. మకర రాశి వాళ్ళు సొంతంగా ఆంటర్‌ప్రెన్యూర్స్ అంతా ఎక్కువ మకర రాశిలో ఉంటారు. గురుగారు, ఇక ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విదేశాలకు వెళ్తే అక్కడ స్థిరపడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి అంటారు? విదేశాలకు సంబంధించిన గ్రహం 6వ ఇంట్లో ఉంది, అప్పు చేసుకోవడం ప్రయత్నించడం వల్ల అవుతుంది. ఎందుకంటే 12వ స్థానం గురువు 6వ ఇంట్లో ఉండవు. 6 అంటే అప్పు తీస్తాడని చెప్పాను. విదేశీ ప్రయత్నాలు బ్యాంక్ లోన్స్ అంతా ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలకు బ్యాంక్ లోన్ పెట్టుకుంటేనే వీళ్ళకి జెన్యూనిటీ ఉంటుంది, ఆడ ఫలితం ఉంటుంది. వెళ్ళినటువంటి వ్యక్తి కానీ అబ్బాయి కానీ మనం అప్పు చేసుకుని ఇక్కడికి వచ్చాము అనేటువంటి దీంతో అతను ఒక టార్గెటెడ్గా పనిచేస్తాడు, చదువుతాడు, ఏదైనా సాధిస్తాడు. అందుకు వీళ్ళకి విదేశాలు ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యపరంగా బాగానే ఉంటుందండి. 6వ ఇంట్లో గురువు, 3వ ఇంట్లో. సో మాకంటూ కొంత గుర్తింపు కావాలి, కొత్త కొత్త అవకాశాలు కావాలి అనుకుంటే ఎలా ఉంటుంది అంటారు? వీళ్ళకి గుర్తింపు ఏమి ఉంటుందండి. వీళ్ళు అనుకున్నటువంటి రంగంలోకి వీళ్ళకి స్లిప్ అయిపోతుంది లైఫ్. అందువల్ల వీళ్ళకి గుర్తింపు లేదు, వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వీళ్ళకైతే ప్రపంచంలో గుర్తింపు ఉంటుంది. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసుకోలేకపోతున్నామనే నిరాశ వీళ్ళకు ఉంటుంది. దానివల్ల వాళ్ళు గుర్తింపు లేదనుకుంటారు. కానీ ఇప్పుడు ఏ రంగంలో సరే ఒక మకర రాశి వాళ్ళు 10 మంది ఉన్నారంటే ఆ రంగం అభివృద్ధి చెందిపోతుంది. వాళ్ళు తట్టి అవతల పడేస్తారు. పని అంతా ఇచ్చినారంటే వాళ్ళకి లెక్కలేదు. అది ఏ వర్క్ అయినా కావచ్చు. కానీ ఆ వర్క్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేని పని అక్కడ వచ్చేస్తాం. నేను వాళ్ళు వేరే అనుకుంటారు, అది వచ్చి ఉండదు. సరే వచ్చేవారు దీనిని చేద్దామని చేస్తూ ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషను, అసహనము, లేకపోతే అవసరము, ఆ పని బ్రహ్మాండం చేసాడు పెడతారు. గుర్తింపు అయితే వీళ్ళకి బాగుంటుంది. ఓకే. ఇక ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి, ఇక విసిగిపోయి అనుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఏమైనా ఉండబోతున్నాయా? ఉంటాయండి. ఎందుకంటే 6వ స్థానం పోలీస్ కేసులన్నా, ఈ గొడవలు, శత్రువులు, ఇవన్నీ 6వ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు 6వ ఇంట్లో ఉంటే ఇటువంటి వాటికి పరిష్కారం చూపిస్తాడు. అటువంటి వాటికి కూడా అప్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రాశికి గురువు వ్యయాధిపతి. వ్యయాధం అంటే ఖర్చు పెట్టించాడు అని అర్థం. అప్పు అనే స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటి మూల్యంగా ఖర్చులు పెట్టిస్తాడు. శని 3వ ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి అప్పు అయినా ఖర్చు అయినా కానీ విజయం వీళ్ళ సొంతం అవుతుంది. ఇక చివరిగా గురుగారు, సొంత ఇంటికి అలా నెరవేరడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? సొంత ఇంటికి అలా నెరవేరడానికి టైం పడుతుంది కొంత. వీళ్ళకు వెంటనే కొంచెం దుడుకు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆగస్టు వరకు కుజుడు వీళ్ళకు అన్కంఫర్ట్గా ఉన్నాడు, 4వ ఇంటి వాడు. వీళ్ళకి సొంత గ్రామం కలిసి రాదు. ఫస్ట్ సొంత గ్రామం, బంధువులు పెద్దగా కలిసి రారు. వీళ్ళకు
కాబట్టి ఆగస్టు తర్వాత ఆ బలం ఏర్పడడానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరికైనా కూడా ఏదన్నా సూచన ఉందా? అంటే కలిసి వస్తుందంటారా? ఏదన్నా ఇబ్బందులు అన్నా వస్తాయి అంటారా? దూర ప్రయాణాలు చేసే వాళ్ళకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే క్యాష్ పాయింట్లో రాహు ఉన్నాడు, రెండో ఇంట్లో కుంభంలో రాహు ఉన్నాడు. విదేశీ ప్లానెట్ రాహువే. రాహువు శనివర్గ గ్రహం కాబట్టి మకరము శనివర్గ రాశి, రాహు శనివర్గ రాశిని కుంభంలో ఉన్నాడు. కాబట్టి రాహు మూల త్రికోణంలో ఉండడం వల్ల ఆ విదేశీ ప్రయాణాలు చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ చేయిస్తాడు. అక్కడ వెళ్తే కూడా కంఫర్ట్గా అన్ని ఏర్పాటు చూస్తాడు. కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒకటి అనుకుని అక్కడ పోయి వేరే పనులు తగులుకుంటారు. వాళ్ళ వీసా పాస్పోర్ట్ తీసి తనగా పెట్టుకుంటారు. వీటి కోసం వాళ్ళు పనిచేసి నానా బాధలు పడి మళ్ళీ వస్తారు. అట్లా కాకుండా వీళ్ళకి పోయిన పని కరెక్ట్గా సెట్ అవుతుంది. జీవితంలో అకస్మాత్తుగా మన జీవితంలో కొంతమంది వస్తారు, వాళ్ళ వల్ల విపరీతంగా మనం పైకి వెళ్తాం, లేదంటే విపరీతంగా కింద పడిపోతాం. ఇలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. అష్టమ స్థానంలో కేతు ఉన్నాడండి. అష్టమ స్థానంలో దురదృష్ట స్థానము, ఆకస్మిక స్థానం. కేతువు తలలేని గ్రహం అష్టమ స్థానంలో ఉంది కాబట్టి అక్కడ దుస్సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయుష్ స్థానం కూడా చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, బండిలో పడేదానికి అవకాశం వస్తుంది. బండిలో కానీ వాహనంలో కానీ, లేదు వీళ్ళు బండే తొలకపోయినా కానీ ఎవడో కంట్రోల్ తప్పు వచ్చి కొట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేతువు అంటే సన్యాసులు, ఏది నాకు వద్దనే వాళ్ళు. కాబట్టి ఎవరికన్నా సన్యాసులకు వీళ్ళు ఏదైనా సేవ చేస్తే, అంటే సాయిబాబా మందిరాలకు వెళ్ళి చక్కగా వీళ్ళు ఏదన్నా ఆడ వచ్చిన భక్తులకు ఏదన్నా సేవ చేసి ఏదైనా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి పంచవచ్చు. లేదంటే సన్యాసులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవ చేయొచ్చు. దానివల్ల ఈ ఒక్కటి మాత్రం పరిహారం వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. అయిన వాళ్ళే నమ్మక ద్రోహం చేయడం కానీ, లేదంటే ఏదో ఆశ చూపించి మభ్య పెట్టడం కానీ, ఇలాంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. వీళ్ళు సహజంగా జీవితంలో అవి జరుగుతూనే ఉంటాయి. 4 వీళ్ళు ఉంటే బంధువులు అని చెప్పాను మీకు ఇంతకుముందే. బంధువులు వీళ్ళకి కలిసి రారు. వీళ్ళు బంధువులకు పనికిరారు, బంధువులు వీళ్ళకి పనికిరారు. అటన వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, ఇతను చెడ్డోడు కాదు. వీళ్ళ పరిస్థితుల మధ్యలో సమన్వయం కుదరదు. కాబట్టి బంధువులను వీళ్ళు గట్టిగా నమ్ముకుంటే మాత్రం మోసపోతారు. వీళ్ళని అడిగితే మకర రాశిలో అడిగితే చెప్తారు వీళ్ళ బంధువులలో వీళ్ళు ఎంత మోసపోయారో, టన్నులుగా ఆ బాధ వెళ్ళగక్కుతారు. కాబట్టి ఆ విషయంలో వీళ్ళు ఆల్రెడీ జాగ్రత్తగానే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి పుట్టిన బై భర్త కలిసి రాదు కాబట్టి. దాని పరిష్కారం ఏమంటే దాన్ని పట్టించుకోకపోవడమే పరిష్కారం. కొత్తగా మనం రెమెడీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ వచ్చి దుర్గారాధన, నేను చెప్పినట్టు సన్యాసులకు సేవ, ఏదైనా పీఠాల ఆశ్రమాలు ఎక్కువగా వెళ్ళి అక్కడ సేవ చేసి రావాలి. ఆరాధన కాదు, నాకు అది ఇది మంచి కాదు. అక్కడ మనం ఏదన్నా కొంత డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా ఒక సేవ చేసి రావాలి. దానివల్ల ఫలితం ఉంటుంది. అక్కడ పోయి ఆ స్వామి నాకు అది తీర్చంటే వర్కౌట్ అవ్వదు. మనమే మన శక్తి మేర అక్కడ ఖర్చు పెట్టి ఏదో ఒక సేవా కార్యక్రమం, ఒక 4 చెట్లు కూడా నాటేసి రావచ్చు. ఏ పని చేసినా కూడా కాస్త పెండింగ్ పడుతుంది, లేట్గా పనులు అవుతుంది అనుకునే వాళ్ళకి ఏదన్నా రెమెడీ ఉంటుందా గురుగారు? ఇన్స్టెంట్గా ఏదన్నా ఈ ఇన్స్టెంట్ సేవ ఇదే. మనకు అష్టమ స్థానంలో శని ఉన్నాడు. ఆకస్మిక స్థానం అని చెప్పాను, ఆకస్మిక కష్టాలు నష్టాలు అని చెప్పాను. అవి తడబాట్లు తగ్గాలంటే సన్యాసులకు, పీఠాలకు, ఆశ్రమాలకు ఇప్పుడు ఉంటారు కొంతమంది హిందూగా ఉండి క్రిస్టియన్గా మారుంటారు. వాళ్ళు చర్చిగా చెట్లు నాటచ్చు. అది కూడా ఒక ఆశ్రమే. ఆ చర్చిలో వీళ్ళకి గుర్తుగా ఒక 4 చెట్లు నాటచ్చు. ఆ చెట్టు ఏం చేస్తుంది, పెద్దది ఆక్సిజన్ ఇస్తుంది, ప్రాణవాయువుని ఇస్తుంది, వీళ్ళకి బ్రీతింగ్ దొరుకుతుంది. ఇది మంచి పరిహారం. జూన్ నెలలో మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.